20 మంది వచ్చారు. రోడ్ ఎక్కి అదే చెప్పిన ఒక 4 కరెంటు కాలిపోతుంది. సరే నేను స్తంభం తీసేస్తాను. సైలెంట్ ముందు తాగరని లంబడలకు అదే కరెంట్ 35 20 55 కదా 35 20 55 5 రూపాయలు ఇంకా పో అత్తే ఎట్లా బతుకుతాను నాకేం కావాలి ఇవన్నీ ధర్మాలు పట్టుకుంటుంది మాది పల్లగుట్ట విలేజ్, పేరు దారం మధు. ఈ హైపర్ టెన్షన్ వైరు ఊరి వెలుపల నుంచి వేసేది, ఇళ్ళ మధ్యలో నుంచి వేసేళ్ళు. అది మాకు చాలా ప్రమాదకరంగా ఉంది. మొన్ననే రీసెంట్గా త్రుటిలో తప్పిపోయింది, మా నాన్న చనిపోయేది ఉండే, త్రుటిలో తప్పిపోయింది ప్రమాదం. ఈ వైర్ను మేము ఏఈకి కూడా ఇచ్చినా కూడా ఆయన పట్టించుకుంటలేడు, సరిగా స్పందిస్తలేడు. గ్రామ స్థాయి అధికారులు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. దీన్ని గ్రామ వెలుపల నుంచి వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాదు గ్రామ ప్రజలందరూ సమస్య.
మాది పల్లవుట విలేజ్. నా పేరు దారమధు. మా విలేజ్లో హైపర్ టెన్షన్ వైరు మా ఇళ్ళ నుంచి వేసిళ్ళు. అది ఊరి బయట నుంచి వేయాల్సిన వైరు గ్రామంలో మొత్తం ఇళ్ళ నుంచి వేసి వీళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉన్నది. కొద్దిగా మా నాన్న కొద్ది తుట్టిలో తప్పిన ప్రమాదం. మన ఫస్ట్ చెప్పాను. మా ఊర్లో ఒక మిల్లు, మా ఊరవతల మిల్లు నిర్మించడం జరిగింది. ఆ మిల్లు నిర్మాణానికి యాక్చువల్గా అయితే ఈ హైటెన్షన్ వైర్లు అనేటువంటిది ఈ ఇండ్ల పైన కాకుండా ఈ విలేజ్లో నుండి కాకుండా బయట నుండి తీసుకోవాల్సిన పర్మిషన్ని వాళ్ళు కొంతమంది అధికారులు ఏం చేసిల్లంటే వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళ లంచాలు ఇచ్చి ఈ బయట నుండి వెళ్ళాల్సినటువంటి హైటెన్షన్ వైర్ను వాళ్ళు మా ఇండ్ల మీద నుండే తీయడం జరిగింది. దీనివల్ల మొన్న మేము మా పెద్దనాన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే ఒక క్షణంలో తప్పింది ఆ ప్రమాదం. ఒక్క నిమిషం అయితే ఆ రాడు ఆ వైర్లకు తాకి ఆయన ప్రాణాలు కోల్పోయాల్సిన పరిస్థితి. సో దీనిపైన మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే అధికారులకు తెలియజేయండి ఏమనగా ఇమ్మీడియట్లీగా మాకు తగిన న్యాయం జరిగించి ఈ వైరు ఏదైతే ఇండ్లపై నుండి తీసిల్లో దీన్ని దయచేసి ఊరు బయట నుండి వారు తీయాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము. దీనిపైన మా గ్రామ సర్పంచ్ గారు, మన కడియం శ్రీగారి గారు స్పందించి మా శ్రీధరరావు గారి సహాయంతో ఈ వైర్ను మార్చాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ రోజు ఈ వైర్లు నాటేటప్పుడు కూడా మేము ఆల్రెడీ వాళ్ళకి విజ్ఞప్తి చేశాము. మేము ఒక 4-5 మేము ఆడ కష్టపడి మేము నిలబడి ఇక్కడ వైర్లు ఇక్కడ నుండి తీయొద్దని మేము ఎంత విజ్ఞప్తి చేసినా కూడా వాళ్ళు వినకుండా మేము లేని సమయంలో మేము పడుకున్నటువంటి సమయంలో నైటే ఈ వైర్లు స్తంభాలు నాటి మా ఇండ్ల పై నుండి తీయడం జరిగింది. దీనిపైన మాకు సరైన న్యాయం జరిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు వాటి రాడు పైకి రావటం వరకు కొంచెం ఎంత ఒక సెకండ్లే మా కొడుకు మా మనోడి అరే తాతయ్య అక్కడ మీద వైర్లు అనవరకనే స్పాట్ల అటు చూసి కొంచెం ఆ రాడు కింద వేయడం జరిగింది. లేకపోతే ఒక సెకండ్లే నేను అయిపోయాను. అందరికీ ప్రమాదం ఉన్నది. దయచేసి సీతారావు గారు అని ఉప సర్పంచ్ కానీ అందరు కొంచెం దయచేసి ఈ వైర్ను కొంచెం ఇమ్మీడియట్గా మీరు తొలగించగలరని నా యొక్క ప్రార్థన. నా ఇంటి మీకు హైటెన్షన్ వైర్ పోయింది సార్. ఆ రోజుల్లో నేను స్పందించిన మా పక్కపొంటి దారమధు ఉంటే చెట్టు కొట్టనియని చెప్పిన, వైర్ పోవద్దని చెప్పిన, అయినా దౌర్జన్యం చేశారు సార్. కొంచెం దయచేసి మా గ్రామ సర్పంచ్ మా శ్రీధరరావు గారు కడియం శ్రీహరి గారికి చేతిలో మొక్కుతారు సార్. కొద్దిగా దయచేసి తొలగించారని నా ప్రార్థన సార్. ఊరు అవతలకి వెళ్ళిపోయేది గ్రామంలోకి వెళ్ళి తీసారు సార్. వాళ్ళ సౌ లాభం గురించి కొంచెం తొలిగారని నా ప్రార్థన. షార్ట్ వస్తుంది ఆ పొట్టి కూడా ఇప్పుడు 1 నెల రోజులు అది ఫిజికల్ తీసేద్దామని ఆ వైర్ కూడా బంద్ చేస్తారు. 1 గంట సేపు బంద్ చేయమంటే మన హెల్పర్ గారిని తీర్థం చేస్తాము. నాగరాజు హెల్పర్ నాగరాజు ఇప్పుడు 1 నెల రోజులు అవుతుంది. అది 2 నెలలు అవుతాయి బంద్ చేయమంటే లైన్ చెట్టు తీద్దామంటే ఈ రీఎంట్గా మన ఇల్లు కట్టుకుంటే అంటే పెద్ద మనిషి కొంచెం జర్ర చేప చచ్చిపోతుండే. కొంచెం దయచేసి ఈ తొలగించాలని నా ప్రార్థన. ఇరవై మంది వచ్చి రోడ్ ఎక్కి చెప్పిన ఒక 4 కరెంటు కాలిపోతుంది. సరే నేను స్తంభం తీసేస్తాను. లంచాలు తెగిళ్ళు మంచిగా
కానీ జరిగింది.